బాబా ఈరోజు మురళిలో పిల్లల యొక్క సంస్కారాన్ని పరివర్తన చేయడానికి చాలా విషయాలు వినిపించారు. పిల్లలు, మీరు ఎవరితోనూ ఈర్ష్య పడకూడదు. మీ లోపాలను మీరు పురుషార్థంతో తొలగించుకోవాలి. ఎప్పుడు అహంకారంలోకి రాకూడదు. చదువు పైన చాలా శ్రద్ధ వహించాలి. చదువుతోనే ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి అన్నారు. ఇది 23 సెప్టెంబర్ మురళి. मीठे बच्चे अंदर में दिन रात बाबा बाबा चलता रहे तो अपार खुशी रहेगी, बुद्धि में रहेगा बाबा हमें कुबेर का खजाना देने आए हैं. మధురమైన పిల్లలు, లోపల రాత్రింబవళ్ళు బాబా బాబా అన్న స్మృతి కొనసాగుతూ ఉండాలి. అప్పుడు అపారమైన సంతోషం కలుగుతుంది. బుద్ధిలో ఉండాలి, బాబా మాకు కుబేర ఖజానాను ఇచ్చేందుకే వచ్చారు అని. మధురమైన పిల్లలు లోపల రాత్రింబవళ్ళు బాబా బాబా అన్న స్మృతి కొనసాగుతూ ఉండాలి. అప్పుడే అపారమైన సంతోషంలో ఉండగలుగుతారు. మన బుద్ధిలో ఇది గుర్తుండాలి, బాబా నాకు కుబేర ఖజానాను ఇచ్చేందుకే వచ్చారు అని. ప్రశ్న: बाबा किन बच्चों को ऑनेस्ट फूल कहते हैं? బాబా ఎలాంటి పిల్లలను నిజాయితీ పరులైన పుష్పాలు అని అంటారు? ఉన్కి నిషానీ సునావ్, వారి గుర్తులను వినిపించండి. జవాబు: ऑनेस्ट फूल वह है जो कभी भी माया के वश नहीं होते हैं. నిజాయితీ పరమైనటువంటి పుష్పాలు ఎవరనగా ఎప్పుడూ మాయకు వశం కానివారు. మాయాకి కిట్కిట్ మే నహి ఆతే హై, మాయ యొక్క గొడవలోకి రారు. ऐसे ऑनेस्ट फूल लास्ट में आते भी फास्ट जाने का पुरुषार्थ करते हैं. ఇటువంటి నిజాయితీ పరులైన పుష్పాలు చివరికి వచ్చి కూడా, అంటే అంతిమ సమయంలో వచ్చి కూడా వేగంగా ఫాస్ట్గా ముందుకెళ్ళేటువంటి పురుషార్థం చేస్తారు. వహ పురాణోన్ సేబి ఆగే జానే కా లక్ష్య రఖతే హై, వాళ్ళు పాతవారి కన్నా ముందుకెళ్ళాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటారు. అప్నే అవగుణం కో నికాల్నే కే పురుషార్థ్ మే రహతే హై, వారి ఫోకస్ అంతా తనపైనే ఉంటుంది. తన అవగుణాలను తొలగించుకోవాలి అనే పురుషార్థం చేస్తారు. దూసరోं के అవగుణం को नहीं देखते, వారు ఇతరుల అవగుణాలను చూడరు. అందుకే లాస్ట్ సో ఫస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. బాబా అలాంటి పిల్లల్ని ఆనెస్ట్ పుష్పాలు అని అంటారు. ఎందుకంటే వారు మాయ యొక్క కిట్కిట్, మాయ యొక్క ఏ రకమైనటువంటి అల్లరి, మాయ యొక్క అలజడి, ఆందోళనలోకి రారు, మాయకి వశమే కారు. నిజాయితీ పరమైనటువంటి పుష్పాలు అంతిమ సమయంలో జ్ఞానానికి ఆకర్షితమై జ్ఞానంలోకి వచ్చి అప్పుడు కూడా పురుషార్థం చేసి పాత వాళ్ళందరికన్నా కూడా వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు ఎవరి అవగుణాలను చూడరు. తన లోపాలను తొలగించుకోవడం పైనే వారి శ్రద్ధ ఉంటుంది. అందుకే అలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళి ఫస్ట్ కూడా వచ్చేస్తారు. ఓం శాంతి. शिव भगवान उवाच वह हुआ रूहानी बाप, क्योंकि शिव तो सुप्रीम रूह है ना. शिव भगवान उवाच, మరి శివ్ బాబా ఆత్మీక తండ్రి. ఎందుకంటే శివ్ బాబా సుప్రీం ఆత్మగా ఉన్నారు. వారు కూడా ఆత్మే, కానీ సుప్రీం ఆత్మగా ఉన్నారు. బాప్తో రోజ్ నై నై బాతే సమझाते रहते हैं. బాబా అయితే ప్రతిరోజు కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. గీత వినిపించేటువంటి సన్యాసీలు మొదలైన వారు ఎంతో మంది ఉన్నారు. వారేమి తండ్రిని జ్ఞాపకం చేయలేరు. బాబా అన్న అక్షరము వారి నోటి నుండి రానే రాదు. ఈ అక్షరము గృహస్థ మార్గంలో ఉండే వారి కోసమే ఉంటుంది. ఎందుకంటే బాబా అంటే తండ్రి, తల్లి, పిల్లలు ఇటువంటి శబ్దాలు సన్యాసులు ఉపయోగించారు. వారిది నివృత్తి మార్గం. వారు బ్రహ్మతత్వముని జ్ఞాపకం చేస్తారు. వారి నోటితో శివబాబా అని
అనే పదం రానే రాదు. బల్ తుమ్ జాంచ్ కరో, మీరు కావాలంటే చెకింగ్ చేసుకోండి. समझो बड़े बड़े विद्वान सन्यासी चिन्मयानंद आदि गीता सुनाते हैं, ऐसे नहीं कि वह गीता का भगवान श्री कृष्ण को समझ उनसे योग लगा सकते हैं, नहीं. బాబా అన్నారు, పెద్ద పెద్ద విద్వాంసులు సన్యాసీలు చిన్మయానంద స్వామీజీ మొదలైన వారు ఉన్నారు. వారందరూ గీతను వినిపిస్తూ ఉంటారు. అలా అని చెప్పేవారు గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు అని శ్రీకృష్ణుడితోనే యోగాన్ని జోడించుకుంటారా? లేదు. వారి యోగము కృష్ణుడితో కూడా లేదు. वह तो फिर भी ब्रह्म के साथ योग लगाने वाले ब्रह्म ज्ञानी व तत्व ज्ञानी है. వారు ఎంతైనా బ్రహ్మతత్వంతోనే యోగమును జోడించుకునేటువంటి బ్రహ్మజ్ఞాని తత్వజ్ఞానిగా ఉంటారు. श्री कृष्ण को कभी कोई बाबा कहे यह हो नहीं सकता. శ్రీకృష్ణుడిని వారు బాబా అని అనటం అది అసంభవం, అది అలా జరగనే జరగదు, వారి నోటి నుండి ఆ శబ్దమే రాదు అంటున్నారు. तो श्री कृष्ण गीता सुनाने वाला बाबा तो नहीं ठहराना. అంటే ఈ విధంగా చూస్తే శ్రీకృష్ణుడు గీతను వినిపించేటువంటి బాబాగా అయితే లేనట్టే కదా. శివ్ కో సబ్ బాబా कहते हैं. శివుడిని అందరూ బాబా అంటారు. క్యూంకి వా సబ్ ఆత్మాओं का बाप है. ఎందుకంటే వారు సర్వ ఆత్మలకు తండ్రి. సబ్ ఆత్మాయే ఉన్కో పుకార్తీ హే పరం పితా పరమాత్మ. సర్వ ఆత్మలు వారిని పిలుస్తూ ఉన్నారు పరంపిత పరమాత్మ అని. వారు సుప్రీం పరంగా ఉన్నారు. సుప్రీం అంటేనే పరం అని అర్థం. ఎందుకంటే పరంధామంలో ఉండేవారు కదా. మీరు కూడా అందరూ పరంధామంలోనే ఉండేవారు, కానీ వారిని పరం ఆత్మ అని అంటారు. వారెప్పుడు పునర్జన్మలను తీసుకోరు. వారు స్వయంగా చెప్తున్నారు, నా జన్మ దివ్యమైనది अलौकिकమైనది అని. ऐसा कोई रथ में प्रवेश कर तुमको विश्व का मालिक बनाने की युक्ति बताए, ये और कोई हो नहीं सकता. ఈ విధంగా ఒక రథంలో ప్రవేశించి మీకు విశ్వానికి యజమానిగా అయ్యేటువంటి యుక్తిని తెలియజేసేవారు ఇంకెవ్వరూ కాలేరు అంటున్నారు. శివబాబా తప్ప ఇంకెవరూ కాలేరు. ఎలా? అందుకే బాబా అంటారు, నేనెవరినో ఎలా ఉన్నానో నన్ను ఆ రీతిలో గుర్తించలేరు. అందరూ నన్ను గుర్తించలేరు. నేను ఎప్పటి వరకు నా పరిచయాన్ని ఇవ్వనో అప్పటి వరకు నన్ను తెలుసుకోలేరు. ఈ బ్రహ్మ అంటే బ్రహ్మ లేక తత్వాలను ఒప్పుకునేవారు, ఎవరైతే తత్వాలను భగవంతుడిగా భావిస్తారో, బ్రహ్మతత్వమే సర్వము అని అనుకుంటారో, అటువంటి వారందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి తన తండ్రి అని ఎలా అంటారు? అనలేరు కదా. బ్రహ్మతత్వమే భగవంతుడు అని భావించుకునేటువంటి వారు కృష్ణుడితో కూడా యోగం జోడించలేరు. ఆత్మలందరూ పరమాత్మని సంతానంగా ఉన్నారు. శ్రీకృష్ణుడైతే అందరికీ పితగా ఎలా అవుతారు? శ్రీకృష్ణుడు సర్వులకు తండ్రి అని అనలేరు కదా. మనం అందరం బ్రదర్స్గా ఉన్నాం. ఇలా కూడా శ్రీకృష్ణుణ్ణి ఎవ్వరూ సర్వవ్యాపి అని అనలేరు. సర్వవ్యాపిగా ఉన్నది ఈ సమయంలో మాయ. అందరూ శ్రీకృష్ణుడిగా ఎలా అవుతారు? ఎవరి భక్తులు వారిని సర్వవ్యాపి అని అనుకుంటారు, కానీ అంతటా కృష్ణుడే ఉన్నాడు అని కూడా అనరు కదా. ఒకవేళ శ్రీకృష్ణుడే ఉన్నట్లయితే మరి వారికి కూడా తండ్రి కావాలి కదా. మనుషులు భలే ఎంతో మంది ఉన్నారు. మనుషులు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు, వారికి తెలియదు. అందుకే అంటారు, నన్ను కోట్లల్లో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అని. శ్రీకృష్ణున్నైతే ఎవరు అలా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారిది సాకార రూపం. కోట్లల్లో కొద్ది మంది ఏముంది, చాలా మంది తెలుసుకునే అవకాశం ఉంది అక్కడ. విదేశీయులు కూడా వారి గురించి తెలుసుకుంటూ ఉంటారు. లార్డ్ కృష్ణ అని అంటూ ఉంటారు. చిత్రాలు కూడా ఉన్నాయి. వాస్తవికమైన చిత్రం అయితే అది కాదు,
నిజంగా శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో ఏ ఆర్టిస్ట్ కూడా అటువంటి విగ్రహాన్ని తయారు చేయలేరు. భారతవాసీల ద్వారా వింటారు, వీరి పూజ బాగా జరుగుతుంది అని అంటారు. మళ్ళీ గీతలో ఏమని రాశారు? శ్రీకృష్ణ భగవాను వాచ అని, అంటే శ్రీకృష్ణ భగవంతుడు అని అంటారు. ఇప్పుడు భగవంతుణ్ణి ఎవరైనా లార్డ్ అని అంటారా? అన్నారు కదా, గాడ్ అంటారు భగవంతుణ్ణి. లార్డ్ కృష్ణ అంటున్నారు అంటే ఆయన గాడ్ కాదని అర్థమవుతుంది. అక్కడ లార్డ్ అనే టైటిల్ వాస్తవంగా పెద్దవారికి ఇవ్వడం జరుగుతుంది. అందుకే గవర్నర్స్ని కూడా లార్డ్ అని సంబోధించేవారు బ్రిటిష్ వారి కాలంలో. ఇప్పుడు భగవంతుని లార్డ్ అని ఎలా అంటారు మరి? ఇక్కడ అందరికీ ఆ లార్డ్ అనే టైటిల్ లభిస్తుంది కదా, అది ప్రత్యేకంగా భగవంతుడికి ఇవ్వడంలో అర్థం ఏముంటుంది? అందుకే బాబా అన్నారు, ఇదంతా గుడ్డి రాజ్యం, అందుల రాజ్యము, అందుడే రాజుగా ఉన్నారు, ఇక్కడ ప్రజలందరూ కూడా అందులుగానే ఉన్నారు అని. అందరూ పతితంగా మారిపోయారు. మరి పతితమైన మనుషులను లార్డ్ అని అంటూ ఉన్నారు. అటువంటిది భగవంతుడికి ఆ టైటిల్ ఇస్తారా? పతిత మనుషులకు ఇచ్చినటువంటిది ఇవ్వకూడదు కదా. భగవంతుడిని గాడ్ అంటారు. ఈ రోజు ఉన్నటువంటి పతిత మనుష్యులు ఎక్కడ? శ్రీకృష్ణుడు శివబాబా ఎక్కడ? అసలు దేవతలకు ఇచ్చే మహిమ, దేవతలకు చెప్పేటువంటి టైటిల్స్ని మనుషులకు అస్సలు ఇవ్వకూడదు. బాబా అంటారు, మీకు నేను ఏదైతే జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నానో అదంతా ఇప్పుడు మాయమైపోతుంది. నేను వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. జ్ఞానం కూడా నేనే ఇప్పుడు మీకు ఇస్తున్నాను. నేను ఎప్పుడైతే జ్ఞానం ఇస్తానో అప్పుడే మీరు పిల్లలు వినగలుగుతారు. నేను తప్ప ఈ జ్ఞానం ఇంకెవరు వినిపించలేరు, అసలు ఎవరు తెలుసుకోలేరు కూడా. మరి సన్యాసీలు శివబాబాని జ్ఞాపకం చేయగలుగుతారా? వారెప్పుడు కూడా నిరాకారుడైన భగవంతుని జ్ఞాపకం చేయండి అని ఎవరికి చెప్పలేరు. ఎక్కడైనా విన్నారా అలా? చాలా మంది చదువుకున్నటువంటి మనుషులు కూడా ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు, శ్రీకృష్ణుడు అయితే భగవంతుడు కాదు, వారిని దేవత అంటారు. మనుషులైతే వారినే భగవంతుడిగా భావించుకున్నారు. ఎంత తేడా ఉంది చూడండి. తండ్రి పిల్లలకు కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ చదివిస్తూ ఉన్నారు. వారు తండ్రి, టీచర్, గురువు కూడా. శివబాబా అందరికీ కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. కానీ అర్థం చేసుకొని కారణంగా త్రిమూర్తి చిత్రంలో శివబాబాను చూపించరు, బ్రహ్మను చూపిస్తారు. వారిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు, ప్రజలను రచించేవారు అని. కానీ వారిని భగవంతుడు అని అనరు. భగవంతుడు ప్రజలనేమీ రచించరు. మరి భగవంతుడు సర్వ ఆత్మలకి తండ్రి కదా, ఎవరో ఒకరి ద్వారా అయితే మరి ప్రజల యొక్క రచన అయితే జరగాలి కదా. అందుకే బాబా వీరి ద్వారా మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా బాబానే అడాప్ట్ చేసుకున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే మీరు దేవతగా అవుతారు. ఈ విషయాలు మీరు ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. ప్రజాపితది కూడా పాత్ర ఉంది, చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. మరి పాత్ర అయితే కావాలి కదా. ఇంతమంది ప్రజలు లేకపోతే ఎక్కడి నుండి వస్తారు? కుక్క వంశావళిగా అయితే ఇంతమందిని ఒకే తండ్రి కనడం జరగదు కదా. మరి ఆ కుక్క వంశావళి బ్రాహ్మణులు ఏమంటారు? మా సర్నేమ్ బ్రాహ్మణ్ అంటారు. పేరైతే అందరిది వేరువేరుగా ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మాని అంటున్నారంటే శివ్ బాబా వీరిలో ప్రవేశించి ఇంతమంది పిల్లల యొక్క రచన చేస్తున్నారు అని అర్థం. ఇది కొత్త విషయం. బాబా స్వయంగా చెప్తున్నారు, నన్నెవరూ తెలుసుకోవట్లేదు, సృష్టి చక్రాన్ని కూడా తెలుసుకోవట్లేదు. అందుకే ఋషులు మునులు నేతి నేతి అంటూ వచ్చారు. పరమాత్మని గురించి తెలియదు, పరమాత్మని రచన గురించి తెలియదు. బాబా చెప్తున్నారు, ఎప్పటి వరకు నేను వచ్చి నా పరిచయాన్ని ఇవ్వనో అప్పటి వరకు ఎవ్వరూ తెలుసుకోలేరు. ఈ దేవతలకు అక్కడి జ్ఞానం ఏమైనా ఉంటుందా? మేము ఈ రాజ్యం ఎవరి ద్వారా పొందాము, ఇంత గొప్ప భాగ్యం మాకు ఎవరిచ్చారు? ఈ జ్ఞానం ఏమీ వారిలో ఉండదు.
పదవి పొందేశారు అంతే, కానీ వాళ్ళకి జ్ఞానం అవసరం ఉండదు. అక్కడ జ్ఞానం కావాల్సింది సద్గతి కోసం. ఇక్కడే సద్గతిని పొందేశారు కదా, అందుకని ఇవన్నీ చాలా గుహ్యమైనటువంటి విషయాలు అంటున్నారు. వివేకవంతులే అర్థం చేసుకోగలుగుతారు. మిగతా ఎవరైతే వృద్ధురాళ్ళైనటువంటి మాతలు ఉన్నారో వారిలో అంత బుద్ధి ఉండకపోవచ్చు. డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి ఒక్కరి పాత్ర వేరుగా ఉంది. హే ఈశ్వర బుద్ధినివ్వు అని అంటారు కదా, కానీ ఇక్కడైతే అలా అన్నారు కదా, భక్తిలో అలా అన్నారు. ఇప్పుడు అంటారా బాబా నేను వృద్ధురాలుగా ఉన్నాను, నాకు కొంచెం బుద్ధి ఇవ్వు అలా అంటారా? లేదు. అందరూ ఒకే రకమైనటువంటి బుద్ధిని కలిగైతే ఉండరు కదా, అలా ఉంటే అందరూ నారాయణుడు అయిపోతారు. మరి అప్పుడు ఏం చేయాలి? అందరు ఒకరిపైన ఒకరు రాజ్యం చేయడానికి ఆసనం పైన కూర్చుంటూ ఉంటారా? అలా గద్దె పైన ఎంతమందిని కూర్చుంటారు? అందుకే బాబా అన్నారు ఇక్కడ లక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. ఎవరి బుద్ధి అనుసారంగా వారు పదవిని పొందుతారు, మంచిగా చదువుకొని. లక్ష్యం ఉద్దేశం అయితే అందరిది సింహాసనాధికారిగా అవ్వాలనే ఉంది, కానీ మళ్ళీ ధారణ అనుసారంగా పదవులను పొందుతూ ఉంటారు. అందరూ పురుషార్థం చేస్తున్నారు. నరుడి నుండి నారాయణుడిగా కావాలి, నరుడి నుండి షావుకారుగా అవ్వాలి, నరుడి నుండి ఒక దేవాత్మగా అవ్వాలి. అలా కాదు, అందరి లక్ష్యం నారాయణుడిగా కావాలి, లక్ష్మీనారాయణులుగా కావాలనే ఉంది. కానీ అక్కడ ధారణను బట్టి నంబర్ వారీగా పదవులు తీసుకుంటారు. తయారయ్యేదైతే పురుషార్థం అనుసారంగానే. ఒకవేళ బాబా చెయ్యెత్తిస్తే అందరూ నారాయణుడు అవుతాననే చెయ్యెత్తుతూ ఉంటారు. బాబాకు లోపల నవ్వొచ్చేస్తుంది, ఇంతమంది నారాయణుడిగా ఎలా అవుతారు అని. నంబర్ వారీగా అయితే ఉంటారు కదా, నారాయణ్ ది ఫస్ట్, నారాయణ్ ది సెకండ్, నారాయణ్ ది థర్డ్. ఎలా అయితే ఎడ్వర్డ్ ది ఫస్ట్, ఎడ్వర్డ్ ది సెకండ్, ఎడ్వర్డ్ ది థర్డ్, ఇలా రాజవంశీకులు ఎలా ఉన్నారో లక్ష్మీనారాయణులు కూడా అలాగే ఉంటారు. భలే ఏం ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, కానీ అర్థం చేసుకుంటున్నారు కదా. నడవడికను బట్టి పదవిని పొందుతారు. కొందరు నడవడిక ఎలా ఉంది అంటే అసలు వాళ్ళ లక్ష్మీనారాయణ పదవి ఏంటి, వాళ్ళ లక్ష్మీనారాయణ రాజ్యంలో కూడా రావడం కష్టమే అని అనిపిస్తుంది. అలాంటి నడవడిక నడుచుకుంటూ ఉంటారు. మరి పురుషార్థం తప్పనిసరిగా చేయాలి. బాబా దగ్గర నంబర్ వారీగా పిల్లలందరూ పుష్పాలుగా ఉన్నారు. అందుకే బాబా కూడా పిల్లలకి చూపించడానికి నంబర్ వారీ పుష్పాలను తీసుకొస్తారు. నంబర్ వారీ పుష్పాలను ఇవ్వగలుగుతారు కూడా, కానీ అలా చెయ్యరు. ఒకవేళ అలా చేస్తే పిల్లలు విచలితమైపోతారు. బాబాకు తెలుసు ఎవరు ఎంత మంచి సేవ చేస్తున్నారు, ఎవరెంత మంచి పుష్పాలు, ఎవరెంత డల్గా ఉన్నారు, ఇవన్నీ బాబాకు తెలుసు. నంబర్ వారీగా అయితే పిల్లలు ఉన్నారు. కొందరు పాత వాళ్ళు కూడా బాబా ముందు కూర్చున్నారు, కానీ వారిలో కొత్త వాళ్ళకు ఉన్నటువంటి తెలివి కూడా లేదు. కొత్త వాళ్ళు చాలా మంచి పుష్పాలుగా అవుతున్నారు. వీరు నంబర్ 1 ఆనెస్ట్ పుష్పంగా ఉన్నారని బాబా చెప్తారు. అంటే ఆనెస్ట్ పుష్పం అంటే నిజాయితీ పరులైనటువంటి పుష్పాలుగా ఉన్నారు అని. ఎందుకు అంటే కొన్ని లక్షణాలను చూసి బాబా చెప్తారు. వీళ్ళెవరితోనూ గొడవ పెట్టుకోరు, ఈర్ష్య పడరు, అహంకారం రాదు, ఎప్పుడూ మాయకు వశం అవ్వరు అని బాబా చూస్తారు. కొంతమంది పిల్లల్లో ఏదో ఒక లోపం అయితే తప్పనిసరిగా కనబడుతూనే ఉంటుంది. సంపూర్ణంగా అయితే ఎవరు కాలేదు కదా. 16 కళ సంపూర్ణంగా అవ్వటానికి ఇంకా చాలా శ్రమ చేయాలి. ఇప్పటికెవరు సంపూర్ణంగా కాలేదు. ఇప్పుడైతే మంచి పిల్లల్లో కూడా చూస్తే ఈర్ష్య బాగా కనబడుతుంది, లోపాలు చాలా ఉన్నాయి. బాబాకు తెలుసు ఎవరెవరు ఏ రకమైన పురుషార్థం చేస్తున్నారు అని. ప్రపంచంలోని వాళ్ళకేం తెలుసు, వాళ్ళైతే పైన చూసి మీరు ఎంత బాగున్నారండి, సాక్షాత్ దేవత అండి, మీరు మా కోసం బాబా సమానం అండి అంటారు. కానీ బాబాకు తెలుసు ఈ పిల్లల్లో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఏమేం చేస్తున్నారు అనేది. ఆ తండ్రిని జ్ఞాపకం చేయడంతో మీ పాపాలన్నీ తొలగిపోతాయి. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు, అనంతమైన తండ్రి వచ్చారు నాకు చదివించడానికి అని.
మనం బాబా వద్దకు వచ్చాం. బాబా నుండి కొత్త ప్రపంచం యొక్క వారసత్వం తప్పనిసరిగా లభిస్తుంది. నంబర్ వారీగా అయితే ఉంటారు కదా, 100 నుండి 1 వరకు. కానీ బాబాని ఎవరైతే తెలుసుకున్నారో, కొద్దిగా అయినా జ్ఞానం విన్నారో, వారు తప్పకుండా స్వర్గంలోకి అయితే వస్తారు. స్వర్గంలో ఎంట్రీ మాత్రం ఉంటుంది. 21 జన్మల కోసం స్వర్గం పదవిని తీసుకోవటం ఇదేమైనా చిన్న విషయమా ఏంటి? ఎవరైనా మరణిస్తే ఊరికే స్వర్గస్థులయ్యారు అని అంటారు. అలా ఎవరైనా 21 జన్మల కోసం స్వర్గంలోకి వెళ్తారా? లేదు. స్వర్గం ఎక్కడ ఉందని వెళ్తారు? ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. పెద్ద పెద్దవారు, మంచి మంచి వాళ్ళు కూడా ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అంటారు. అసలు స్వర్గం ఎక్కడ ఉందని అర్థమే తెలుసుకోరు. ఇవన్నీ కేవలం మీకు మాత్రమే తెలుసు. ఉన్నదైతే మీరు కూడా మనుష్యులుగానే, కానీ మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. స్వయాన్ని బ్రాహ్మణ్గానే చెప్పుకుంటారు. బ్రాహ్మణులైన మీకు ఒక్క బాప్దాద ఉన్నారు. మరి సన్యాసీలతో మీరు ప్రశ్నించవచ్చు. మీరు ఏవైతే మహావాక్యాలు భగవాను వాచ వినిపిస్తున్నారో, దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలను విడిచి నిరంతరం నా స్మృతిలో ఉండండి అని, మరి ఇది శ్రీకృష్ణుడు చెప్తున్నట్టు భావిస్తారా? నిరంతరం జ్ఞాపకం చేయమని ఎవరు చెప్పారు అని అడగవచ్చు అంటున్నారు. మీరు శ్రీకృష్ణుని జ్ఞాపకం చేస్తూ ఉంటారా? మరి ఎవరిని జ్ఞాపకం చేస్తారని అడగండి. కభీ నహీ హా కహేంగే. ఎప్పుడు వాళ్ళు నేను శ్రీకృష్ణుని జ్ఞాపకం చేస్తున్నానని చెప్పరు. చెబితే అక్కడే ప్రసిద్ధమైపోతారు. కానీ పాపం అబలలు ఎంతో మంది వారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళకేం తెలుసు? వారు తమ ఫాలోవర్స్ ముందు చాలా క్రోధితులవుతారు. దుర్వాస ముని యొక్క పేరును కూడా విన్నారు కదా. వారికి అహంకారం బాగా ఉండేది. ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉంటారు. భక్తి యొక్క రాజ్యం కదా. వారిని ఎవరు ప్రశ్నించేటువంటి ధైర్యం చేయలేరు. లేకపోతే వారిని అడగాలి కదా, మీరు శివుని పూజిస్తూ ఉన్నారు, మరి ఎవరిని భగవంతుడు అంటున్నారు? రాయిలో రప్పలో భగవంతుడు ఉన్నట్లా? ఇలా ముందు ముందు వారిని కూడా ప్రశ్నించే వాళ్ళు తయారవుతారు. ఇప్పుడైతే వాళ్ళకి బాగా నష ఉంది. కానీ ఉన్నదైతే అందరూ పూజారీలే, ఎవ్వరూ పూజ్యులుగా లేనే లేరు. ముందు ముందు వాళ్ళు కూడా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నన్ను కొందరు జ్ఞాపకం చేస్తారు. నన్ను తెలుసుకునేవారే చాలా అరుదు. నేనెవరినో, ఎలా ఉన్నానో పిల్లలైన మీలో కూడా నన్ను అక్యురేట్గా కొందరే తెలుసుకుంటున్నారు. అలాంటి తెలుసుకున్న పిల్లలకు చాలా సంతోషం ఉంటుంది. ఇదైతే మీకు అర్థమవుతుంది కదా. బాబానే స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. కుబేర ఖజానా మనకి లభిస్తుంది. అల్లా అవల్దీన్ యొక్క ఆటలను కూడా చూపిస్తారు కదా. చిటిక వేగానే ఖజానా అంతా లభించినట్టుగా. కుల్జా సిమ్ సిమ్ అనగానే మొత్తం ద్వారం ఓపెన్ అయిపోయి ఖజానా అంతా లభించినట్టుగా చెప్తారు. చాలా ఆటలని చూపిస్తూ ఉంటారు. ఖుదా దోస్త్ బాద్షా ఏం చేసేవారో దీనిపైన కూడా ఒక కథ ఉంది. అంటే ఆ బాద్షా భగవంతుని తన మిత్రుడిగా చేసుకొని భగవంతుని యొక్క సలహాతో, భగవంతుని యొక్క సహాయంతో ఒకరోజు రాజుగా అయినప్పటికీ సదాకాలం కోసం సంపన్నంగా అయ్యేటువంటి యుక్తిని పొందగలిగాడు అంటారు. చెప్తారు అక్కడ ఆ రాజ్యంలో ఒక వంతెన పైకి వచ్చినటువంటి వారికి ఒకరోజు కోసం రాజ్యం ఇచ్చేటువంటి వారు, ఒకరోజు రాజుగా చేసి తర్వాత రవాణా చేసేవారు అని. ఇవన్నీ కూడా కథలు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఖుదా అంటే భగవంతుడు మీకు దోస్తుగా అయ్యారు, మీకు మిత్రుడిగా అయ్యారు. వీరిలో ప్రవేశించి మీతో పాటుగా తింటూ త్రాగుతూ ఆటలాడుతూ ఉన్నారు. శివబాబా మరియు బ్రహ్మబాబా ఇద్దరి రథం కూడా ఇదే, ఇద్దరిది ఒకటే రథం. మరి తప్పనిసరిగా శివబాబా కూడా ఆటలు ఆడగలుగుతారు కదా. తండ్రిని జ్ఞాపకం చేసి ఆటలాడుతూ ఉన్నప్పుడు ఇద్దరు ఇతనిలో ఉంటారు కదా. ఉన్నదైతే బాప్ మరియు దాదా ఇద్దరు ఉన్నారు. కానీ కొందరికి ఇది అర్థమే కాదు. భగవంతుడు రథంలో వచ్చాడు అని అంటారు, కానీ అక్కడేమో గుర్ర బండిని రథంగా చూపించారు. ऐसे भी नहीं कहेंगे कृष्ण में शिव बाबा बैठ ज्ञान देते हैं. మరి అలా అని కూడా శ్రీకృష్ణునిలో శివుడు వచ్చేసి జ్ఞానం వినిపిస్తాడు అని కూడా అన్నారు.
వాళ్ళు ఏమంటారు, శ్రీకృష్ణ భగవాను వాచ అని. మరి బ్రహ్మ భగవాను వాచ అని కూడా అనరు. ఇదైతే రథము. శివ భగవాను వాచ మీరు వింటున్నారు. బాబా స్వయంగా పిల్లలకు తన యొక్క మరియు తన రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని, కాలచక్రం యొక్క పరిమితిని తెలియజేస్తున్నారు. ఇది ఇంకెవరు కూడా చెప్పలేరు. వివేకవంతులుగా ఉన్నటువంటి వారైతే బుద్ధితో అన్నీ అర్థం చేసుకుంటారు. సన్యాసీలైతే సన్యాసం చేయాలి. మీరు కూడా శరీర సహితంగా అన్నింటినీ సన్యాసం చేస్తున్నారు. మీకు తెలుసు ఇది పాత శరీరము, పాత చెప్పు. ఇంకా మేము దీన్ని విడిచి కొత్త శరీరం, కొత్త ప్రపంచంలో తీసుకుంటాము అని. हम आत्मा यहाँ की रहने वाली नहीं है. మనం ఆత్మలం ఇక్కడ ఉండేవారిమే కాదు. యహా పాట్ బజానే ఆయే హే, ఇక్కడ పాత్ర వహించేందుకు వచ్చాం. హం రెహవాసి పరంధామ్ కే హే, మనము పరంధామంలో నివసించేటువంటి వారిమే. ఇది కూడా పిల్లలకి తెలుసు. అక్కడ నిరాకారి వృక్షం ఎలా ఉంటుంది అని. సర్వ ఆత్మలు అక్కడే ఉంటాయి. ఇది అనాది డ్రామా తయారై ఉంది. ఎన్ని కోట్ల జీవ ఆత్మలు ఉన్నాయి. మరి ఇంతమంది ఎక్కడుంటారు? నిరాకారి ప్రపంచంలో ఉంటారు కదా. బాకీ సితారేతో ఆత్మ నహీ హే. ఏవైతే ఆకాశంలో సితారాలను చూస్తున్నారో అవేమీ ఆత్మలు కాదు. మనుష్యోనేతో ఇన్ సితారం కో భీ దేవతా కహ దియా హే. మనుషులైతే సూర్యుడు చంద్రుడితో పాటుగా ఈ నక్షత్రాలన్నింటినీ కూడా దేవత అని చెప్పేశారు. కానీ అవేమీ దేవతలు కాదు. జ్ఞాన్ సూర్యుతో హం శివ బాబాకు కహెంగే. జ్ఞాన సూర్యుడు అని మనం శివ బాబాని అంటాం. తో ఉన్కో ఫిర్ దేవత తోడే కహెంగే. మరి వారిని దేవత అని అంటారా? శివ బాబాని దేవత అని అన్నారు కదా. వారిని జ్ఞాన సూర్యుడు అని అంటాం అంతే. శాస్త్రం ఏదో క్యా క్యా బాతే లిఖతీ హై. శాస్త్రాల్లో ఏవేవో విషయాలని రాసేశారు. ఏ సబ్ హే భక్తి మార్గీ సామాగ్రి. ఇవన్నీ భక్తి మార్గంలో ఉపయోగపడే సామాగ్రి. వీటితో మీరు క్రిందకే దిగుతూ వచ్చారు. 84 జన్మలు తీసుకుంటూ క్రిందకే వచ్చారు. ఇప్పుడు ఇది ఐరన్ ఏజ్డ్ ప్రపంచం. సత్యుగాన్ని గోల్డెన్ ఏజ్డ్ ప్రపంచం అంటారు. అక్కడెవరు ఉంటారు? దేవతలు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది ఎవరికీ తెలియదు. పునర్జన్మలను తీసుకుంటూ క్రిందకు వచ్చారు. బాబా అర్థం చేయించారు. పునర్జన్మలను తీసుకుంటూ దేవతలకు బదులుగా హిందువుగా అయిపోయారు, పతితంగా అయిపోయారు. ఇంకెవరి ధర్మం కూడా అలా పరివర్తన జరగదు. ఇంకెవరి ధర్మంను కూడా వాళ్ళు అలా ధర్మం పేరు మార్చుకొని వేరుగా చెప్పుకోవడం చేయట్లేదు. కానీ హిందువులు మాత్రం సనాతన ధర్మం అని చెప్పుకోవడానికి బదులుగా హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు. కానీ ఇది ఎవరికీ తెలియట్లేదు. బాబా చెప్తున్నారు, ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. దేవి దేవతలు ఉండేవారు, పవిత్రమైన జంటగా ఉండేవారు. తర్వాత రావణ రాజ్యంలో మీరు అపవిత్రంగా అయిపోయారు. ఇంకా దేవి దేవతగా పిలుచుకోలేరు. అందుకే పేరు హిందూ అని పెట్టుకున్నారు. దేవి దేవతా ధర్మం శ్రీకృష్ణ భగవంతుడేమీ స్థాపించలేదు. దేవి దేవత ధర్మాన్ని ఎవరు స్థాపించారు? శివ భగవంతుడు, శివబాబానే వచ్చి స్థాపించారు. శివ జయంతి శివరాత్రి రోజున జరుపుతూ ఉంటారు. కానీ వారు వచ్చి ఏం చేశారు? ఇది ఎవరికీ తెలియదు. ఒక శివ పురాణం కూడా ఉంది. వాస్తవంగా శివుడైతే ఒక గీతని వినిపిస్తారు. శివపురాణం కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం, ఇంకేవైనా కావచ్చు, శాస్త్రాలు, వేదాలు, ఇవన్నీ డైరెక్ట్ శివబాబా వినిపించినవి కాదు. శివబాబా ఒక గీతనే వినిపిస్తారు, ఇంకే శాస్త్రము లేదు. బాబా అయితే హింస చేయించరు కదా. ఎలాంటి హింస నేర్పించరు. తుమారా కోయి శాస్త్రతో బంతా నహీ. మీది జ్ఞానం ఒక శాస్త్రంగా అయితే తయారవ్వదు. మీరు కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతారు. సత్యుగంలో ఈ శాస్త్రాలు, గీత మొదలైనవి ఉండవు. అక్కడెవరు చదువుకుంటారు? ఒకవేళ వినిపించినా అక్కడైతే అందరూ ఈ వేదాలు, శాస్త్రాలు పరంపర నుండి నడుస్తూ వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ప్రపంచంలో వారికేమీ తెలియదు. స్వర్గంలో వేదాలు, శాస్త్రాలు ఉండనే ఉండవు. బాబా అయితే దేవతలుగా తయారు చేసేస్తారు, మనల్ని సద్గతిని ఇచ్చేస్తారు.
సద్గతిలో ఉన్న తర్వాత మళ్ళీ శాస్త్రాలు చదువుకునే అవసరం ఏముంటుంది? అక్కడ శాస్త్రాలే ఉండవు. బాబా ఇప్పుడే మనకి జ్ఞానం యొక్క తాళం చెవిని ఇచ్చేస్తున్నారు. దీనితో మన బుద్ధి తాళం తెరుచుకుంటుంది. ఇంతకుముందు మన తాళం పూర్తిగా మూసుకుపోయి ఉండేది, అసలేమీ అర్థమే అయ్యేది కాదు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరితోనూ ఈర్ష్య మొదలైనవి పెట్టుకోకూడదు. లోపాలను తొలగించుకొని సంపూర్ణంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. చదువుతో ఉన్నత పదవిని పొందాలి. సెకండ్ పాయింట్, శరీర సహితంగా అన్నింటితో సన్యాసం చేయాలి. ఏ రకమైన హింస చేయకూడదు, అహంకారంలోకి రాకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా ఈర్ష్య ఉండకూడదు, లోపాలను తొలగించుకోండి, చదువుతో ఉన్నత పదవిని పొందండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో అన్నిటితో సన్యాసం చేయాలి, అంటే అన్నింటి సన్యాసం చేయాలి, ప్రతిదాని సన్యాసం చేయాలి, అన్నింటినీ త్యజించాలి. ఎలాంటి హింస చేయకూడదు, అహంకారంలోకి రాకూడదు. ఇది సెకండ్ పాయింట్లో బాబా చెప్తున్నది. वरदानमु, अविनाशी और बेहद के अधिकार की खुशी व नशे द्वारा सदा निश्चिंत भव। అవినాశి మరియు అనంతమైన అధికారం యొక్క సంతోషము లేక నశ ద్వారా సదా నిశ్చింత భవ. అవినాశి మరియు అనంతమైన అధికారం యొక్క నశ సంతోషము ద్వారా సదా నిశ్చింత భవ. వివరణ, ప్రపంచంలో చాలా శ్రమ చేసి అధికారాన్ని తీసుకుంటారు. మీకైతే ఏ శ్రమ లేకుండానే అధికారం లభించింది. పిల్లలుగా అవడం అనగా అధికారం తీసుకోవటం. వాహ నేను శ్రేష్ఠ అధికారి ఆత్మను. ఈ అనంతమైన అధికారం యొక్క నశ మరియు సంతోషంలో ఉండండి, అప్పుడు సదా నిశ్చింతంగా ఉంటారు. ఈ అవినాశి అధికారం నిశ్చితమయ్యే ఉంది. ఎక్కడ నిశ్చితమై ఉంటుందో అక్కడ నిశ్చింతత కూడా ఉంటుంది. మీ సర్వ బాధ్యతలు బాబాకు అప్పగించేసేయండి, అప్పుడు చింతలన్నింటి నుండి ముక్తులవుతారు. స్లోగన్, जो उदार चित विशाल बुद्धि वाले है वही एकता की नींव है. ఎవరైతే ఉదార స్వభావం కలిగి విశాల హృదయులుగా ఉంటారో వారే ఐక్యతకు పునాది వంటి వారు. ఏకత, ఐక్యతకు పునాది వంటి వారు. ఉదార చిత్త స్వభావం అంటే, ఉదార స్వభావం అంటే చాలా దాన గుణం స్థితిలో అందరికీ సహయోగం ఇచ్చే విధంగా ఉండేవారు. ఉదార చిత్తము మరియు విశాల హృదయం కలిగిన వారే ఇలా ఐక్యతకి పునాదిగా ఉంటారు. ఈరోజు స్వమానం, నేను సదా నిశ్చింత ఆత్మను. నిశ్చింతతకు ఆధారం ఏంటి? నేను శ్రేష్ఠ అధికారి ఆత్మను అని అనుకోవాలి. అవినాశి మరియు అనంతమైన అధికారి ఆత్మలం. ఇదే సంతోషంలో, ఇదే నశలో ఉండాలి. ఈ సంతోషము, ఈ నశ మనల్ని నిశ్చింతంగా చేస్తుంది. అలా రోజంతట్లో అనుభవం చేద్దాం. ఓం శాంతి.